హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఈ క్లాస్లో కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? ఓకే సార్, స్టార్ట్ చేసేద్దామా? రైట్. సో చూడండి నాన్న, ఇక్కడ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మనకు ఖచ్చితంగా 2 చార్జెస్ కావాలి. ఓకేనా? ఓకే సార్. అయితే ఇప్పుడు చూడండి, 2 చార్జెస్ నేను డ్రా చేసేస్తా. సరే, సో ఇక్కడ వచ్చేసి క్యూ ఉంది, ఇంకో చార్జ్ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? క్యూ ఇది కూడా. సార్ ఇవి రెండు సేమ్ చార్జెస్ తీసుకున్నారా? అవును బేటా, సేమ్ చార్జెసే తీసుకున్నా. సార్ ఇక్కడైతే మైనస్ ప్లస్ అంటూ ఏం రాయలేరు, అంటే ఇది పాజిటివ్లీ చార్జా? బేటా ఇది పాజిటివ్లీ చార్జ్. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఈ విధంగా రాస్తే కనుక నేను ఇది నెగిటివ్ చార్జ్ అవుతుండే. ఓకేనా? కానీ నేను రెండు కూడా పాజిటివ్ చార్జెసే తీసుకున్నా. ఓకేనా? ఓకే సార్. అయితే దీన్ని నేను ఫస్ట్ చార్జ్ అనుకుంటున్నా, దీన్ని సెకండ్ చార్జ్ అనుకుంటున్నా. ఓకేనా? ఓకే సార్. అయితే ఈ రెండు చార్జ్ కొంచెం దూరంలో పెట్టినా నేను. ఓకేనా? ఓకేనా? రైట్. సో వీటి మధ్యలో ఉన్న దూరం ఎంత అంటే ఆర్ బెటా. ఓకేనా? ద డిస్టెన్స్ సపరేటెడ్ బై దీస్ 2 చార్జెస్ ఇస్ స్మాల్ ఆర్. ఓకేనా? ఓకే సార్. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే సార్, ఇది పాజిటివ్ అన్నారు, ఇది పాజిటివ్ అన్నారు. సార్ పాజిటివ్ చార్జ్ రిపల్ అవుతుంది సార్, అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు చూడండి అన్న, ఈ చార్జ్ ఏం చేస్తుంది? ఈ చార్జ్ ఏం చేస్తుంది? ఇటు నెట్ తెస్తుంది కదా? యా సార్, నో. ఈ చార్జ్ దీన్ని ఏం చేస్తుంది? ఇట్ సైడ్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అవునా కదా? ఇటు నూకేస్తుంది, అవునా? ఎస్ సార్. ఎంత ఫోర్స్తో నూకింది అని అనుకుంటే F1 ఫోర్స్తో నూకేసింది ఇటు. సరేనా? ఈ చార్జ్ని ఏం చేసింది? F1 ఫోర్స్తో అటు నూకేసింది. ఓకే. అయితే F1 అంటే ఏంటి? F1 ఈజ్ అ ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ చార్జ్. ఏ చార్జ్ పైన? సెకండ్ చార్జ్ పైన. ఓకేనా? అర్థమైందా? F12 అంటే ఏంటి ఇక్కడ? F12 అంటే ఏంటి ఇక్కడ? F1 అంటే ఏంటి? ద ఫోర్స్ డ్యూ టు దిస్ చార్జ్. ఈ చార్జ్ ఏం చేసింది? అటు నెత్తేసింది, అవునా కదా? ఈ చార్జ్ ఏం చేసింది? అటు నూకేసింది. నెత్తి వేయడం అంటారు కదా? సరే, నేను నూకేయడం అంట. సరేనా? చలో. అయితే ఈ చార్జ్ని అటు నూకేసింది. ఎంత ఫోర్స్తో? F1. సో ఏ చార్జ్ని నూకేసింది? సెకండ్ చార్జ్. ఓకే, అర్థమైంది కదా? అర్థమైందా? వెరీ గుడ్. సో ఈ చార్జ్ ఏం చేసింది? F1 ఫోర్స్తో అటు నూకేసింది. ఏ చార్జ్ పైన అప్లై చేసింది ఫోర్స్? సెకండ్ చార్జ్ పైన అప్లై చేసింది, అవునా కదా? అవునా కదా? అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందా? F1 అంటే ఏంటి? F1 ఈజ్ అ ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ చార్జ్. ఏ చార్జ్ పైన? సెకండ్ చార్జ్. F1 అనే ఫోర్స్, F1 దేని ద్వారా వచ్చిన ఫోర్స్? ఫస్ట్ చార్జ్ వల్ల వచ్చిన ఫోర్స్. ఇక్కడ 2 అంటే ఏంటి? దేనిపైన అప్లై చేసింది? సెకండ్ చార్జ్ పైన అప్లై చేసింది, అవునా? వెరీ గుడ్. అయితే ఈ చార్జ్ కూడా ఈ చార్జ్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది, అవునా? ఎందుకు? ప్లస్ ప్లస్ రిపల్స్. అవును, కరెక్టే మీరు అన్నట్టు. సో ఈ చార్జ్ని ఎంత ఫోర్స్తో ఇటు నూకేసింది? F2 ఫోర్స్తో నూకేసింది. ఓకేనా? ఏ చార్జ్ని నూకేసింది? ఫస్ట్ చార్జ్ని నూకేసింది. అర్థమైందా? సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి అన్న. ఈ చార్జ్ని అటు నూకేసింది. ఎంత ఫోర్స్తో? F1 ఫోర్స్తో. ఇది ఫస్ట్ చార్జ్ కదా, అందుకోసం ఫస్ట్ చార్జ్ F1 ఫోర్స్తో అటు నూకేసింది. ఏ చార్జ్ని నూకేసింది? సెకండ్ చార్జ్ని నూకేసింది. అర్థమైందా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్ ఇస్ F1 on second charge. ఓకేనా? ద ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ చార్జ్ ఈజ్ F1. దేనిపైన? సెకండ్ చార్జ్ పైన. ఓకేనా? ఓకే, రైట్. అయితే ఈ చార్జ్ ఏం చేస్తుంది? దీన్ని ఇటు నూకేస్తుంది, అవునా? అవును, వెరీ గుడ్. అయితే ఎంత ఫోర్స్తో నూకేసింది? ఇది సెకండ్ చార్జ్ కాబట్టి F2 ఫోర్స్తో ఇటు నూకేస్తుంది, అవునా? అవును. అయితే ఏ చార్జ్ని నూకేసింది? ఫస్ట్ చార్జ్ని నూకేసింది. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే సార్ ఇవి రెండు, ఇదేమో ఇటు పోతుంది, ఇదేమో ఇటు పోతుంది. వెరీ గుడ్ అబ్జర్వేషన్, కరెక్టే. అంటే సార్ ఇవి మూవబుల్ చార్జెసా? అవును బేటా, మూవబుల్.
ఓకేనా, ఇది మూవబుల్, ఇది మూవబుల్ చార్జెస్. ఓకేనా, ఓకే. అయితే సార్ దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి, అవునా? అఫ్కోర్స్ అక్కడనే ఉంటుంది నాన్న. ఓకేనా, సెంటర్ ఆఫ్ మాస్. సార్ ఇక్కడ మాస్ గురించి మాట్లాడే అవసరం లేదు కదా, ఎందుకంటే ఇక్కడ చార్జెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ కేస్ అదే అడిగితే కనుక సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే కనుక ఇక్కడ సెంటర్లో ఉంటుందని మీకు తెలుసు కదా. అవును, రైట్, వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు అనుకుందాం ఈ ఛార్జ్ని అటు నూకేసింది. ఎంత ఫోర్స్తో? F12తో. సో అనుకుందాం 5 న్యూటన్స్తో అటు నూకేసింది. ఓకేనా, ఈ ఛార్జ్ని ఎంత ఫోర్స్తో నూకేసింది? 5 న్యూటన్ అనే ఫోర్స్తో అటు నూకేసింది. ఈ ఛార్జ్ని ఎంత ఫోర్స్తో ఇటు నూకేసింది? ఈ ఛార్జ్ని ఎంత ఫోర్స్తో ఇటు నూకేసింది అనుకుందాం 5 న్యూటన్స్. సార్ ఈక్వల్ కదా? ఈక్వల్ బట్ ఆపోజిట్ చార్జెస్, ఈక్వల్ బట్ ఆపోజిట్ ఫోర్సెస్, చార్జెస్ కదా, ఈక్వల్ బట్ ఆపోజిట్ ఫోర్సెస్, అవునా కదా? వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు చూడండి అన్న, మనకు వెక్టర్ ఫామ్లో నెట్ ఫోర్స్ రాయండి అని చెప్పేసి క్వశ్చన్లో అడిగితే, నెట్ ఫోర్స్ రాయండి అని క్వశ్చన్లో అడిగితే ఏం రాస్తారు? ఒకటేమో ఇటు పోతుంది కదా సార్, F12 బార్ ప్లస్ ఇంకోటి ఇటు పోతుంది కదా, అవును సార్, F21 బార్, అవునా? వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు చూడండి నాన్న, ద నెట్ ఫోర్స్ ఏమైందో చూడండి. F12 బార్ ఎంత నాన్న? 5 న్యూటన్స్ కదా, ఇటు పోతుంది కాబట్టి ఏం రాస్తాము సార్? 5 I క్యాప్ రాయాలి. వెరీ గుడ్. అయితే ఇంకోటి F21 బార్ ఇదైతే ఇటు కదా ఫోర్స్, అవునా? దాని ఎంత? 5 న్యూటన్సే, కానీ ఏం రాయాలి? మైనస్ ఐ క్యాప్ రాయాలి, అవునా సార్? ఎందుకు మైనస్ ఐ క్యాప్? ఇటు పోతే ఐ క్యాప్, ఇటు పోతే మైనస్ ఐ క్యాప్, అవునా? వెరీ గుడ్, శబాష్. అయితే ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది. సో ఫైనల్లీ నెట్ ఫోర్స్ ఎంత నానా? 0. వెరీ గుడ్, శబాష్. అంటే నెట్ ఫోర్స్ 0 అని అంటే చూడండి నాన్న, ఈ ఛార్జ్ ఇటు 2 మీటర్స్ వెళ్ళింది అనుకోండి, ఈ ఛార్జ్ కూడా ఎగ్జాక్ట్లీ 2 మీటర్సే వెళ్తుంది ఇటు. ఓకేనా, సో ఈ ఛార్జ్ 10 మీటర్స్ ఇటు వెళ్తే ఈ ఛార్జ్ కూడా ఇటు 10 మీటర్సే వెళ్తుంది. ఓకేనా, అర్థమైందా? ఈ ఛార్జ్ 5 మీటర్స్ పోతే ఈ ఛార్జ్ కూడా ఇటు 5 మీటర్సే పోతుంది. చూడండి, సో ఇదొక ఛార్జ్. ఓకేనా, రెండింటిపైన ఫోర్సెస్ ఎంత ఉన్నాయి? 5 కదా, రైట్. సో ఇది 2 మీటర్స్ ఇటు వెళ్ళింది, ఇది కూడా కోర్స్ 2 మీటర్సే వెళ్తుంది. ఇన్ కేస్ ఇది 5 మీటర్స్ వెళ్ళింది అనుకుందాం, ఇది కూడా 5 మీటర్సే వెళ్తుంది. కానీ రెండు ఒకేసారి వెళ్తాయి, ఎందుకంటే రెండు మూవబుల్ కదా. వెరీ గుడ్, శబాష్. ఇది సో ఇప్పుడు 2 మీటర్స్ వెళ్ళాలి. సో 2 మీటర్స్ ఎస్ 2 మీటర్స్ చేరుకున్నాయి. ఓకేనా, ఇప్పుడు 5 మీటర్స్ వెళ్ళాలి. సో 5 ఎస్ 5 మీటర్స్కి చేరుకున్నాయి. సో చూడండి, 1 2 3 4 5 ఎస్ కరెక్టేనా? వెరీ గుడ్. 4 మీటర్స్ అంటే 1 2 3 4 ఎగ్జాక్ట్లీ రెండు కూడా 4 మీటర్సే ట్రావెల్ అయినాయి. ఓకేనా, అర్థమైందా? వెరీ గుడ్, శబాష్. ఓకేనా, రైట్. అయితే ద సెంటర్ ఆఫ్ మాస్ in this case never changes. ఓకేనా, అంటే సార్ దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనే the position of center of mass never changes. The center of mass in this case is never changes. అంటే ఏంటి సార్? ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనుకున్నాం కదా, అయితే ఈ ఛార్జ్ 2 మీటర్స్ ఇటు పోతుంది, ఈ ఛార్జ్ 2 మీటర్స్ ఇటు పోతుంది, సెంటర్ ఆఫ్ మాస్ అయితే అక్కడనే ఉంది, అవునా? వెరీ గుడ్ అబ్జర్వేషన్, వెరీ నైస్. ఇది 5 మీటర్స్ ఇటు వెళ్ళింది, ఇది కూడా 5 మీటర్స్ ఇటే వెళ్తుంది, సెంటర్ ఆఫ్ మాస్ సార్ అయినా అక్కడనే ఉంది. వెరీ గుడ్, శబాష్. గుర్తు పెట్టుకున్నానా, సెంటర్ ఆఫ్ మాస్ అనేది సెంటర్లోనే ఉన్నది అనడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ చార్జెస్ అనేటివి ఈక్వల్గా ఉండాలి నాన్న. ఓకేనా, ఈ చార్జెస్ అనేటివి ఈక్వల్గా ఉంటే 100% సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ ఎప్పుడూ చేంజ్ కాదు. ఓకేనా, ఎప్పుడూ చేంజ్ కాదు. ఇది 2 మీటర్స్ పోయింది, ఇది 2 మీటర్స్ పోయింది, అఫ్కోర్స్ మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ అక్కడనే. ఇది 5 మీటర్స్ పోయింది, ఇది 5 మీటర్స్ ఇటు పోయింది, సెంటర్ ఆఫ్ మాస్ అక్కడనే. ఓకేనా, చేంజ్ అయిందా సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్? లేదు సార్, చేంజ్ కాలేదు. సో వెరీ గుడ్, శబాష్. ఓకేనా, వెరీ నైస్.
ఇప్పుడు చూడండి నాన్న, ఇది వచ్చేసి ఇటు పోతున్నది, ఇది వచ్చేసి ఇటు పోయింది. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ చేంజ్ అయిందా? లేదు. సో ఇక్కడ నోట్లో రాసుకోవాలి. నోట్లో ఏంటంటే ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ నెవర్ చేంజెస్ only when the charges are same. Okay na? The position of center of mass never changes only when the charges are same. Okay na? అర్థమైందా? చార్జెస్ సేమ్ ఉంటేనే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లో ఉంటుంది. లేదా మాస్ తీసుకోండి, ఇక్కడ ఒక మాస్, ఇక్కడ ఒక మాస్, సరేనా? సేమ్ మాస్ తీసుకోవాలి. ఇక్కడ 2 kg అంటే ఇక్కడ కూడా 2 kg, ఇక్కడ 5 kg అంటే ఇక్కడ కూడా 5 kg. ఓకేనా? ఆ కేసులో కూడా సెంటర్ ఆఫ్ మాస్ అనేది 100% సెంటర్లోనే ఉంటుంది. దాని యొక్క పొజిషన్ మాత్రం చేంజ్ కానే కాదు. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూడండి నాన్న, మీకైతే ఫైనల్గా అర్థమైపోయింది. సార్ ఒకటి పైన ఒకటి, ఒక ఛార్జ్ ఇంకో ఛార్జ్ పైన ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. ఇది ఇటు పోయింది, ఇది ఇటు పోయింది. నెట్ ఫోర్స్ అనేది అఫ్కోర్స్ 0 వచ్చింది కదా. ఇప్పుడు నేను పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాను అన్న. ఓకేనా? ఇవి రెండు కూడా మళ్ళీ మూవబులే. ఓకేనా? సో ఇవి రెండు మళ్ళీ మూవబులే. అప్పుడు ఏమవుతుంది నాన్న? చూడండి ఏమవుతుంది, చూడండి. అయితే ఇది ఫస్ట్ ఛార్జ్, ఇది పాజిటివ్ తీసుకుందాం సరేనా? ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ తీసుకుందాం సరేనా? ఓకే సార్. అయితే ఇప్పుడు చూడండి, రెండు మూవబుల్ ఛార్జెసే, రెండు మళ్ళీ సేమ్ ఛార్జెసే. అర్థమవుతుందా? ఓకేనా? ఇంతకుముందు సేమ్ ఛార్జెస్ తీసుకున్నా, ఇప్పుడు ఆపోజిట్ ఛార్జెస్ తీసుకున్నా. ఓకేనా? ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ ఛార్జెస్ తీసుకోలే. అంటే సార్ ఇక్కడ 20 కూలమ్స్, ఇక్కడ 5 కూలమ్స్ అట్లా తీసుకోలే. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఛార్జెస్ బట్ ఆపోజిట్ ఛార్జెస్. సేమ్ ఛార్జెస్, ఇక్కడ క్యూ అంటే ఇక్కడ క్యూవే, కానీ ఇక్కడ ప్లస్ క్యూ, ఇక్కడ మైనస్ క్యూ. ఓకేనా? అంతే బేటా డిఫరెన్స్. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూడండి అన్న, మన ఫస్ట్ ఛార్జ్, ఈ ఛార్జ్ని ఏం చేస్తుంది? మన ఫస్ట్ ఛార్జ్ ఈ ఛార్జ్ని ఏం చేస్తుంది? సో ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? దీన్ని ఇటు లాగుతుంది కదా. అవునా కదా? కరెక్టేనా కాదా నేను అన్నది? ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? దీన్ని ఇటు లాగుతుంది. అవునా? ఎస్ సార్. ఎంత ఫోర్స్తో లాగుతుంది? ఇది ఫస్ట్ ఛార్జ్ కాబట్టి F1 ఫోర్స్తో లాగుతుంది. అవునా కదా? ఈ ఛార్జ్ ఇటు లాగుతుంది. అవును సార్, కరెక్ట్. ఎంత ఫోర్స్తో? F1 ఫోర్స్తో. దేన్ని లాగుతుంది? మన సెకండ్ ఛార్జ్ని లాగుతుంది. ఓకేనా? ఇంగ్లీష్లో ఏమంటారు? ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ ఛార్జ్ ఈస్ F1 ఆన్ సెకండ్ ఛార్జ్. ఓకేనా? F12 అంటే ఏంటి? ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ ఛార్జ్ ఆన్ సెకండ్ ఛార్జ్, ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ ఛార్జ్ ఆన్ సెకండ్ ఛార్జ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ ఛార్జ్ దీన్ని ఏం చేస్తుంది? ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? దీన్ని ఇటు లాగుతుంది. అవునా కాదా? అవును సార్, కరెక్టే మీరు అన్నది. అవునా కదా? ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? దీన్ని ఇటు లాగుతుంది. అవునా? వెరీ గుడ్. ఎంత ఫోర్స్తో? సార్ ఇది సెకండ్ ఛార్జ్ కాబట్టి F2 ఫోర్స్తో దీన్ని ఇటు లాగుతుంది. అవునా కదా? దేన్ని? ఫస్ట్ ఛార్జ్ని లాగుతుంది. అవునా కదా? చూడండి నాన్న, ఈ ఛార్జ్ని ఏం చేసింది? ఇటు లాగింది కదా. ప్లస్ మైనస్తో అట్రాక్షనే కదా, ప్లస్ మైనస్ ఉంటే అట్రాక్షనే కదా. వెరీ గుడ్. F21 అంటే ఏంటి? ఈ సెకండ్ ఛార్జ్ దీన్ని ఇటు లాగుతుంది. చూడండి, ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ ఛార్జ్ ఎంత? F2. దేన్ని లాగుతుంది? ఫస్ట్ ఛార్జ్ని లాగుతుంది. అర్థమైందా? ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ ఛార్జ్ ఆన్ ఫస్ట్ ఛార్జ్, ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ ఛార్జ్ ఆన్ ఫస్ట్ ఛార్జ్ F21 అంటాం. ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ ఛార్జ్ ఆన్ ఫస్ట్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఏమవుతుందంటే F12 సార్ ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం. మళ్ళీ 5 న్యూటన్సే సరేనా? అనుకుందాం, అజంప్షన్ 5 న్యూటన్సే. F21 వాల్యూ కూడా సేమ్ 5 న్యూటన్సే అనుకుందాం. ఓకేనా? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏంటో కనుక్కోవాలి నాన్న. ఓకేనా? సో వెరీ గుడ్, షబ్బాష్. నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఈ రెండులను యాడ్ చేయడమే. అవును, కరెక్టే. ఇప్పుడు చూడండి నాన్న, F12
చూడండి F12 ఎట్లుంది, F12 ఈ డైరెక్షన్లో ఉంది. చూడండి F12 ఎట్లుంది, F12 ఏ డైరెక్షన్లో ఉంది సార్, ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇటు పోతుంది కదా, ఇటు పోతే ఏం రాయాలి సార్, మైనస్ ఐ క్యాప్ రాయాలి. అవునా, ఇటు పోతున్నది ఇగో, ఇటు పోతే ప్లస్ ఐ క్యాప్, ఇటు పోతే మైనస్ ఐ క్యాప్, పైకి వెళ్తే జే క్యాప్, కిందికి వెళ్తే మైనస్ జే క్యాప్, మీ సైడ్ వస్తే కే క్యాప్, నా సైడ్ వస్తే మైనస్ కే క్యాప్. వెరీ గుడ్, షబాష్. సో ఇదైతే తెలిసిపోయింది. అవునా, F12 ఏ డైరెక్షన్లో ఉంది నాన్న సార్, F12 ఈ డైరెక్షన్లో ఉంది. అవునా, అవును. అయితే మైనస్ ఐ క్యాప్ రాయాలనా, మైనస్ 5 ఐ క్యాప్. ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు F21 చూద్దాం సార్. F21 ఇటు పోతున్నది, F21 ఇటు పోతున్నది, ఇటు పోతే ఏమొస్తుంది సార్, ఇటు పోతే అన్ని ప్లస్లు. అవునా, సో ఫైనల్ ఏమొచ్చింది అన్న, మళ్ళీ 0 వచ్చింది. అవునా కదా, నెట్ ఫోర్స్ ఏమొచ్చింది, మళ్ళీ 0నే వచ్చింది. అవునా కదా, సో వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు ద సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ దిస్ కేస్ అగైన్ నెవర్ చేంజెస్. చూడండి నెవర్ చేంజెస్. ఇక్కడ చార్జ్, ఇక్కడ చార్జ్ కదా, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది, సెంటర్లోనే ఉంది. ఇది 2 మీటర్స్ మూవ్ అయింది, అకోర్స్ ఇది కూడా 2 మీటర్స్. ఇది 3 మీటర్స్ మూవ్ అయింది, అకోర్స్ ఇది కూడా 3 మీటర్స్ మూవ్ అయింది. ఇది 5 మీటర్స్ మూవ్ అయింది, అకోర్స్ ఇది కూడా 5 మీటర్స్ మూవ్ అయింది. ఫైనల్గా సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ చేంజ్ అయిందా, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ చేంజ్ అయిందా, లేదు కదా. సో వెరీ గుడ్, వెల్ డన్, షబ్బాష్. సో పర్ఫెక్ట్గా మీకు అర్థం అయింది. అవునా కదా, అంటే సార్ ఇవి దూరం పోయేటప్పుడు కూడా సెంటర్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ కాలేదు, రెండు దగ్గరకు వచ్చేటప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ కాలేదు. అంటే సార్ ప్రతిసారి ఏ క్వశ్చన్లో అయినా కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందా అంటే ఎప్పుడు కూడా న్యూమరికల్స్లో చేంజ్ కాదా, అది రాంగ్ ఆన్సర్ నాన్న. ఓకేనా, ఇక్కడ ఈ పాసిబిలిటీ ఎప్పుడు అవుతుందంటే చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, రెండు దూరం పోయినాయా, సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద సెంటర్. ఓకేనా, సేమ్ చార్జెస్ ఉంటేనే పాసిబిలిటీ నాన్న, సేమ్ చార్జెస్ ఉంటేనే పాసిబుల్. ఇక్కడ 5 కూలమ్స్, ఇక్కడ 5 కూలమ్స్, సెంటర్ ఆఫ్ మాస్ 100% సెంటర్లోనే ఉంటుంది. ఇక్కడ ప్లస్ 5 కూలమ్స్, ఇక్కడ -5 కూలమ్స్, -5 కూలమ్స్, +5 -5 +5 -5, అప్పుడు కూడా సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇది 10 కూలమ్స్, ఇది 5 కూలమ్స్, 10 కూలమ్స్, ఇది 5 కూలమ్స్, అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్. సార్ అర్థమైపోయింది, చేంజ్ అవుతుంది కదా. వెరీ గుడ్, వెల్ డన్. సో చూద్దాం ఏ విధంగా చేంజ్ అవుతుంది కూడా. సరేనా, అర్థమైంది కదా, వెరీ గుడ్, వెల్ డన్, షబాష్. సో ఇది నేను కొంచెం రబ్ చేసేస్తాను నాన్న. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మాత్రం ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ నెవర్ చేంజెస్, ఓన్లీ వెన్ చార్జెస్ ఆర్ సేమ్. ఓకేనా, ఓకే సార్, పర్ఫెక్ట్గా అర్థమైంది కదా. ఎస్ సార్, సో వెరీ నైస్. ఇప్పుడు చూడండి నాన్న, నేను ఒక పెద్ద ఛార్జ్ తీసుకుంటా సరేనా. ఓకే సార్, ఇంకోటి చిన్న ఛార్జ్ తీసుకుంటా సరేనా. ఓకే సార్, అయితే ఒక పెద్ద ఛార్జ్ తీసుకుంటున్నా. ఇంకో ఎగ్జాంపుల్లో ఏంటి, +Q. ఓకేనా, వెరీ గుడ్. సో ఇంకోటి స్మాల్ Q తీసుకుంటున్నా, ఇది వచ్చేసి చిన్న ఛార్జ్. ఓకేనా, అంటే దీని ఒక సెంటర్లో నుంచి డిస్టెన్స్ తీసుకుంటే కనుక R ఉంది నాన్న. ఓకేనా, అర్థమైందా. ఎస్ సార్. సార్ ఇది ఇంత పెద్ద ఛార్జ్ కదా, అంటే ఇది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, చూడగానే పెద్దగా అనిపిస్తుంది సార్, మూవ్ అవుతుందా. వెరీ గుడ్, మూవ్ అయితే కాదు. అవునా, వెరీ గుడ్, షబ్బాష్. సో ఇది ఫిక్స్డ్, అవునా కదా, ఇదేంటి ఫిక్స్డ్ ఛార్జ్. అవునా, వెరీ గుడ్. సో ఫైనల్ ఇది సార్ చిన్న ఛార్జ్ కాబట్టి ఈజీగా మూవ్ అయిపోతుంది. అవునా కదా, సో ఇది మూవబుల్. అవునా కదా, సో వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు చూడండి అన్న, సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ అంతే. ఇది ఫస్ట్ ఛార్జ్, ఇది సెకండ్ ఛార్జ్. ఓకేనా, ఓకే. ఈ పెద్ద ఛార్జ్ ఈ చిన్న ఛార్జ్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, ఈ ఛార్జ్ ప్లస్ అయితే రిపల్ కదా. వెరీ గుడ్. అయితే చూడండి అన్న, సో ఈ ఛార్జ్ పైన ఈ పెద్ద ఛార్జ్ ఏం చేస్తుంది, ఈ ఛార్జ్ని అటు నూకేస్తుంది. ఈ ఛార్జ్ని ఏం చేస్తుంది, అటు నూకేస్తుంది. ఎంత ఫోర్స్తో, F1 ఫోర్స్తో. అవునా కదా, F1 ఫోర్స్ అటు నూకేసింది. దేన్ని నూకేసింది, సెకండ్ ఛార్జ్ని. అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ద ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ ఆన్ సెకండ్ ఛార్జ్ కదా, ద ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ ఆన్ సెకండ్ ఛార్జ్. అవునా కదా,
ద ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ చార్జ్ ఆన్ సెకండ్ చార్జ్. వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు ఇప్పుడు ఈ చార్జ్ దీన్ని ఇటు నూకేస్తుంది, అవునా కదా? అఫ్కోర్స్ అవును సార్, కరెక్టే మీరు అన్నది, అవునా కదా? సో ఈ చార్జ్ ఇంత పెద్ద చార్జ్ ఇటు నూకేస్తుంది సార్. ఉన్నది ఇంత చిన్నగా, ఇది వచ్చి ఇంత పెద్దగా ఉంది, ఎక్కడికి వెళ్ళి నూకుతుంది? కానీ ట్రై అయితే చేస్తుంది కదా బేట, కదా? ట్రై అయితే చేస్తుంది. ఎంత ఈ చార్జ్ ఎంత ఫోర్స్తో ఇటు నూకేస్తుంది? F2 ఫోర్స్తో ఇటు నూకేస్తుంది. దేన్ని? ఫస్ట్ చార్జ్. అంటే ద ఫోర్స్ డ్యూ టు సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్, ద ఫోర్స్ డ్యూ టు సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. ఓకేనా? అర్థమైందా? సో వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి అన్న. ఇప్పుడు ఇక్కడ మనం నెట్ ఫోర్స్ అనేది రాయాలి నాన్న. ఓకేనా? నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, రెండు ఫోర్సెస్ ఉన్నాయి కదా, సార్, F12 బార్ ప్లస్ అనుకుందాం ఇది 5 న్యూటన్స్ సరేనా? F12 వాల్యూ ఎంత అంటే 5 న్యూటన్స్ అనుకుందాం, సరేనా? ఓకేనా? చలో, సో F12 బార్ది ఎంత? 5 న్యూటన్. F21 బార్ది ఎంత? ఇదైతే అప్లై చేస్తుంది కదా, ఎంతో కొంత ఫోర్స్ అన్న అప్లై చేస్తుందా? కానీ నెగ్లెక్టెడ్, అవునా కదా? నెగ్లెజిబుల్ అయినా తీసుకునేది కదా. ఇది చిన్నది చూడండి, చిన్న ఛార్జ్, నేనేమో పెద్ద ఛార్జ్, అది వచ్చి నా ముందర నిలబడింది, నేనేం చేస్తా? ఫు అని అనగానే ఎగిరిపోతుంది అది, అవునా కదా? అది వచ్చి నా పైన ఊపితే కనుక నేను పోతానా? ఎగిరిపోతానా? కాదు కదా. ఇక్కడ కదలనన్నా కదలది, అవునా కదా? నేను ఫు అనగానే ఏమవుతుంది? అది ఎగిరిపోయింది కదా, అవునా కదా? అది నా పైన ఊదితే ఏమవుతుంది? నా ఇంటర్వ్యూ కూడా కదలది కదా. ఆన్సర్ కరెక్ట్, మీ ఇంటర్వ్యూ కూడా కదలది, అవునా కదా? సో వెరీ గుడ్, శబాష్. అంటే ఇదే జరిగేదా? సేమ్ ఏనా? ఎక్స్ప్లెనేషన్ కరెక్టే ఉందా? వెరీ గుడ్, శబాష్. సో చూడండి నాన్న, ఇప్పుడు మన నెట్ ఫోర్స్ ఏమవుతుంది నాన్న? F12 బార్ ఒకటి, ఇది ఒకటి, F21 బార్, అవునా కాదా? ఎస్ సార్. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. నెట్ ఫోర్స్ ఏమవుతుంది సార్? F12 వాల్యూ వచ్చేసి 5 న్యూటన్స్ కదా, ఇటు కదా, ఇటు పోతున్నదంటే సార్ 5 ఐ క్యాప్ రాయాలి. వెరీ గుడ్. F21 ఇది వచ్చేసి ఇటు అప్లై చేస్తుంది కాబట్టి -0 ఇంటూ ఐ క్యాప్, అవునా కదా? 0 ఇంటూ ఐ క్యాప్ ఎందుకు రాసింది సార్? ఎట్లన్నా జీరోనే కదా, వట్టిగా తెలవడానికి కోసం, అంటే ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది కాబట్టి -ఐ క్యాప్ రాస్తున్నా. సో ఫైనల్లీ నెట్ ఫోర్స్ ఎంత నానా? 5 ఐ క్యాప్ వచ్చింది. ఇదేంటి? వెక్టార్ ఫామ్లో. ఓకేనా? అర్థమైందా? అయితే చూడండి నాన్న, ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది, అవునా కదా? సార్ కరెక్టే. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది నాన్న? మ్యాగ్నిట్యూడ్ అందరికీ తెలిసిందే, ఇట్లా మోడ్యులస్లో పెట్టేసి రూట్ పెట్టేసి 5 కాన్స్టెంట్ స్క్వేర్ రాసేయాలి, అవునా కదా? సో 5 న్యూటన్స్, అవునా కదా? వెరీ గుడ్, షబాష్. అయితే మీకు నెట్ ఫోర్స్ ఏమొచ్చింది? 5 న్యూటన్స్ వచ్చింది, అవునా? అవును. ఏ డైరెక్షన్లో మూవ్ అయింది అని క్వశ్చన్లో అడిగితే, ఈ వెక్టర్ ఫామ్ మనకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫోర్స్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ, అవునా? ఫోర్స్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. చలో, సో F net is equal to 5 I cap, అవునా కదా? సో వెరీ గుడ్, షబాష్. అంటే ఐ క్యాప్ అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అవునా? అయితే ఇప్పుడు చెప్పండి నానా, ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, వాట్ హ్యాపెన్స్? ద పొజిషన్ ఆఫ్, ఇక్కడ నోట్లో ఏం రాస్తారు? therefore the position of center of mass what changes, అవునా కదా? అవును సార్, చేంజ్ అవుతుంది, కరెక్టే. ఏ డైరెక్షన్లో నానా? ఫస్ట్ ఇక్కడ అనుకుందాం, ఇక్కడ ఉన్నది అనుకుందాం సార్. నా సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఓకేనా? మీకు నెట్ ఫోర్స్ ఏమొచ్చింది? పాజిటివ్లోనే కదా వచ్చింది, అంటే దూరం పోయింది కదా. సెంటర్ ఆఫ్ మాస్ మళ్ళీ ఇక్కడనే ఉంటుందా? లేదు సార్, అంటే ఇటు పోతుంది. వెరీ గుడ్, ఓకేనా? అంటే షిఫ్ట్ అవుతుంది, అవునా కాదా? సో COM డాష్ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నా. అర్థమైందా? సో ఫైనల్లీ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడికి వచ్చేసింది, అవునా కదా? ప్లస్ 5 క్యాప్ అని వచ్చింది, అర్థమైందా? ప్లస్ 5 క్యాప్ అని వచ్చింది. సో వెరీ గుడ్, షబ్బాష్. సో అందరూ ఇది రాసుకుంటానా? సో రబ్ చేసేస్తా నేను, ఓకేనా? అర్థమైందా? సో రాసుకున్నానా? అందరు రాసుకోండి.
ఎస్. సో అందరిదైతే అయిపోయింది అవునా. రైట్. సో రబ్ చేసేస్తున్నాను అన్న ఇది. ఇన్ కేస్ ఇక్కడ పెద్ద చార్జ్ తీసుకుందాము, ఇక్కడ చిన్న చార్జ్ తీసుకుందాం. సాల్వ్ చేస్తారా మీరు? సాల్వ్ చేస్తారా ఏమవుతుంది అన్నది? ఇక్కడ పెద్ద చార్జ్, ఇక్కడ చిన్న చార్జ్. ఓకేనా? సరే సార్. అప్పుడు ఏమొస్తుంది నాన్న? అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. వచ్చేసిందా? ఆన్సర్ వచ్చేసిందా? చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను? నాన్న ఓకే రైట్. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి నాన్న. సో ఇక్కడ పెద్ద చార్జ్ కదా సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ చిన్న చార్జ్ తీసుకుంటున్నా. ఓకేనా? ఓకే. అయితే రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏంటన్నా? ఆర్. అవునా? వెరీ గుడ్. ఇది ఫస్ట్ చార్జ్, ఇది సెకండ్ చార్జ్. అవునా కదా? వెరీ గుడ్. సో అందరు తెలిసిన విషయమే. ఈ చార్జ్ని ఇటు నెత్తేస్తుంది. అవునా? ఈ చార్జ్ని ఇటు నూకేస్తుంది. ఎంత ఫోర్స్తో నూకేస్తుంది? F1 ఫోర్స్తో. దేన్ని? సెకండ్ చార్జ్ని. ఇంగ్లీష్లో ఏమంటారు? ద ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ చార్జ్ ఆన్ సెకండ్ చార్జ్. ద ఫోర్స్ డ్యూ టు ద ఫస్ట్ చార్జ్ ఆన్ సెకండ్ చార్జ్ F12 అని చెప్పేసి అని అంటాం. అవునా? వెరీ గుడ్. సో ఈ చార్జ్ ఏం చేస్తుంది? ఇదైతే పెద్దది కదా, ఇది నూకేస్తుంది. అవునా? అవును. వెరీ గుడ్. సో ఎంత ఫోర్స్తో నూకేస్తుంది? F2 ఫోర్స్. దేన్ని నూకేస్తుంది? ఫస్ట్ చార్జ్. ఇంగ్లీష్లో ఏమంటాం? ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్. ద ఫోర్స్ డ్యూ టు ద సెకండ్ చార్జ్ ఆన్ ఫస్ట్ చార్జ్. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు F12 వాల్యూ ఏమవుతుంది నాన్న? ఇది వచ్చేసి ఏంటి? ఫిక్స్డ్ కదా, ఇదైతే పెద్దది ఉంది. అవును. ఇది మూవబుల్. అవునా కదా? సో వెరీ గుడ్. షబ్బాష్. అయితే F12 వాల్యూ ఏంటి? ఇది చిన్న చార్జ్ అటు నూకేస్తుంది. నూకేస్తే వెళ్ళిపోతుందా? ఈ చార్జ్ అటు నూకేస్తున్నది, ఇది వెళ్ళిపోతుందా? సార్ ఇదైతే పెద్దది, మూవ్ కూడా కాదు. సో ఫైనల్ దీని ఆన్సర్ ఏంటి? వెరీ గుడ్, 0. అయితే ఈ చార్జ్ దీన్ని ఇటు నూకేస్తుంది. అవునా? వెళ్ళిపోతుందా? సార్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. F21 వాల్యూ ఏం తీసుకుందాం? 5 న్యూటన్ తీసుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. సో వెక్టార్లో రాయండి అని అంటే ఏంటి? ఈ రెండిట్లను యాడ్ చేయడమే. అవునా కాదా? వెరీ గుడ్. సో నెట్ ఫోర్స్ ఏమొచ్చింది నాన్న? F12 ఇటు పోతున్నది ఏంటి? 0 I cap. వెరీ గుడ్. F21 ఇటు పోతున్నది, ఇటు పోతే -5 I cap. కావున -5 I cap. సో ఫైనల్లీ నెట్ ఫోర్స్ ఏమొచ్చింది అన్న? నెట్ ఫోర్స్ -5 I cap. అంటే -5 I cap అని వచ్చింది. దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ ఏమైంది? మళ్ళీ సార్ చేంజ్ అయిపోయింది. ఎట్ సైడ్ చేంజ్ అయింది, ఇట్ సైడ్ కదా. ఫస్ట్ ఇక్కడ అనుకుందాం సెంటర్ ఆఫ్ మాస్ ఉన్నది. ఓకేనా? అర్థమైందా? ఓకే. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఫైనల్లీ ఏమైతుంది? నెగిటివ్ సైడ్ వస్తుంది కదా. అవునా కదా? అంటే దీన్ని ఆరిజిన్ లాగా కన్సిడర్ చేస్తే అంటే ఇటే షిఫ్ట్ అవుతుంది కదా. అవునా కాదా? ఎస్ సార్. ఇటు షిఫ్ట్ అయిందా లేదా? మైనస్ అంటే ఏంటి? ఇట్ సైడ్ షిఫ్ట్ కావడం. ప్లస్ అంటే ఏంటి? ఇట్ సైడ్ షిఫ్ట్ కావడం. అంతే. ఓకేనా? నెట్ ఫోర్స్ 0 అంటే ఏంటి? ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎటు పోలేదు, అక్కడనే ఉన్నది. చార్జెస్ ఏ మూవ్ అవుతున్నాయి అటు ఇటు. అర్థమైందా? సో వెరీ గుడ్, వెల్ డన్, షబ్బాష్. సో ఫైనల్లీ ఈ విషయం కూడా మీకు అర్థం అయిపోయినది. అవునా? సో వెరీ గుడ్, వెల్ డన్. ఇప్పుడు నేను మూవబుల్, ఇది ఫిక్స్డ్ కదా. ఇంతకుముందు 2 మూవబుల్లే కదా, 2 ఫిక్స్డ్ ఉన్నా మళ్ళీ ఆన్సర్ అదే కదా. గుర్తుపెట్టుకోండి నాన్న. ఫిక్స్డ్ ఉన్నా, 2 ఫిక్స్డ్ ఉన్నా, చూడండి ఈ పక్కకు రాస్తా చిన్నగా. సో ఫైనల్లీ చిన్నగా రాస్తా ఇక్కడ 2 చార్జెస్. ఇది కూడా రాసుకోండి మీరు. ఇది సేమ్ చార్జెసే. ఇంతకుముందు 2 మూవబుల్ కదా, ఇప్పుడు ఫిక్స్డ్ ఉన్నాయి. ఓకేనా? ఫిక్స్డ్ చార్జ్, ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్. రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? R. ఇది ఎంత ప్లేస్ ఉంది ఇటు? F. ఇది ఫస్ట్ చార్జ్ కదా, ఇది సెకండ్ చార్జ్ కదా. F12 బార్. అవునా? ఇది ఇట ఎంత ప్లేస్ ఉన్నది సార్? F21 బార్. అవునా? ఎస్ ఆర్ నో? అవునా కదా? రైట్. సో ఇక్కడ రాస్తున్నా F12 బార్. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్లీ F12 బార్ ఎంత వస్తుంది నాన్న? మూవ్ అయితే కాలేదు, లేకంటే అప్లై అయితే చేస్తుంది కదా. 5 న్యూటన్స్ అనుకుందాం. ఓకేనా? F21 బార్ ఎంత? అది కూడా 5 న్యూటన్స్. నెట్ ఫోర్స్ ఎంత నాన్న?
సో రెండింటిని యాడ్ చేయాలి కదా, F12 బార్ ప్లస్ F21 బార్, అవునా? అవును. సో ఇటా ప్లేస్ ఎంత 5 న్యూటన్స్, ఇటా ప్లేస్ ఎంత -5, అవునా? అంటే 5 I క్యాప్, ఇటు అంటే ఐ క్యాప్ కదా, ఇటు వస్తే -5 I క్యాప్. ఓకేనా? రెండింటి మధ్యలో 0. ఓకేనా? అయితే మళ్ళీ ఫస్ట్ కేసులో వచ్చేసిన నేను, చూడండి. ఫస్ట్ కేసులోనే వచ్చేసా. ఫస్ట్ ఇది మూవబుల్లే, ఇది కూడా మూవబుల్లే. ఓకేనా? ఇది డిస్టెన్స్ r, ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకుందాం, ఇది సెకండ్ ఛార్జ్. ఇది ఇటు నూకేసింది కదా, ఎంత F12తో, అవునా? వెరీ గుడ్. ఇది దీని ఇటు నూకేసిందా? అవును. ఎంత F21 బట్, అవునా? వెరీ గుడ్. అయితే నేను ఇంతకుముందు రాపించిన F12 క వాల్యూ 5 న్యూటన్ తీసుకుందాం, F21 వాల్యూ కూడా సేమ్ 5 న్యూటన్స్ తీసుకుందాం. ఎందుకు? సేమ్ ఛార్జెస్ కాబట్టి. ఈ 5 న్యూటన్స్ ఉన్నది చూసిండ్రా, ఈ 5 న్యూటన్స్ ఉన్నది చూసిండ్రా, ఆ వాల్యూ ఏ విధంగా వస్తుంది? ఈ 5 న్యూటన్స్ వచ్చింది చూసిండ్రా, ఆ వాల్యూ ఏ విధంగా వస్తుంది అన్నదే వాల్యూ కనుక్కుందాం. ఆ కనుక్కోవడమే కులుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాని యూజ్ చేసే కనుక్కుంటాం. ఓకేనా? ఈ 5 న్యూటన్స్ అన్న ప్రతిసారి అది ఈ 5 న్యూటన్స్ ఎట్లా వచ్చింది, ఈ 5 న్యూటన్స్ ఎట్లా వచ్చింది అన్న చెప్పేదే మన కులుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? ఆ ఫోర్సే, ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఏంటి? ఎఫ్. ఓకేనా? అర్థమైందా? సో వెరీ గుడ్ షబాద్. అంటే ఈ ఫోర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. సో ఫైనల్లీ అందరికి తెలిసిన విషయమే కులుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా కదా, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్, అవునా కదా? ఫస్ట్ చార్జ్ ఈ సెకండ్ చార్జ్, అవునా? రైట్. సో ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ సపరేటెడ్ బై దెమ్, అవునా? అవును సార్, ఇదైతే మాకు తెలుసు, అవునా కదా? వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి నాన్న, యాజ్ చార్జ్ ఇంక్రీజెస్, ఇగో చార్జెస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫోర్స్ ఏమవుతుంది సార్? ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, పెద్ద పెద్ద చార్జెస్ ఉంటే పెద్ద పెద్ద ఫోర్స్లు. యాజ్ చార్జ్ డిక్రీజెస్, ఫోర్సెస్ ఏమవుతాయి? అఫ్కోర్స్ డిక్రీజ్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ స్టెప్లో చూడండి, ఇన్వర్స్లీ కాబట్టి, యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్, దూరం దూరం పెట్టిన రెండు చార్జ్లను ఫోర్స్ సార్ తగ్గుతుంది, అఫ్కోర్స్ మనకు తెలిసిందే కదా. వెరీ గుడ్. యాజ్ ద డిస్టెన్స్ డిక్రీజెస్, ఫోర్స్ సార్ అఫ్కోర్స్ ఇంక్రీజ్, దగ్గర దగ్గర పెట్టండి, ఫోర్స్ అనేది ఎక్కువనే వస్తుంది, అవునా? వెరీ గుడ్ షబ్బాష్. ఇప్పుడు సో ఫైనల్లీ మనం ఎట్లా రాసుకోవచ్చు? ఈ రెండింటిని కలిపేస్తున్నా, F is directly proportional to Q into Q upon R square రాసుకోవచ్చా? సార్ రాసుకోవచ్చు. సో ఫైనల్లీ F is equal to ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ ని తీసేస్తే ఏమొస్తుంది? కాన్స్టెంట్ వస్తుంది, అవునా? వెరీ గుడ్ షబ్బాష్. K into Q square by R square, అవునా కదా? సార్ ఈ కాన్స్టెంట్ ఏమంటాం? సో ఈ కాన్స్టెంట్ ని ఏమంటాం? ఇది రబ్ చేస్తాను నేను, సరేనా? రైట్. సో ఈ కాన్స్టెంట్ ని ఏమంటామంటే చూడండి, ఆ వాల్యూ ఏంటంటే అది కూడా చెప్తా. సో చూడండి, కే వాల్యూ ఏం రాయాలంటే, ఇక్కడ కే అంటే 1/4π ఎప్సిలాన్ నాట్. ఓకేనా? ఈ ఎప్సిలాన్ నాట్ అంటాం. దీని యొక్క పేరు ఏంటంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటాం నాన్న. ఓకేనా? దీని పేరేంటి? పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ 1/4π ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఏంటంటే 9 × 10⁹ నాన్న. ఓకేనా? 9 × 10⁹. ఓకేనా? రైట్. సార్ యూనిట్స్ ఏం రాయలేరు? రాస్తా ఒక్క నిమిషం రాస్తా, మీకు చూపెట్టేసి రాస్తా. చూడండి యూనిట్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం కూడా చూపిస్తా. చూడండి. సో ఫైనల్లీ ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందన్నా? F is equal to K వాల్యూ ఏంటి సార్? 1/4π ఎప్సిలాన్ నాట్ Q into Q, అది Q స్క్వేర్ అపాన్ R స్క్వేర్. సార్ ఇదే నా ఫార్ములా, గుర్తు పెట్టుకోవాలనా? అవును బేటా, గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే రైట్. అయితే ఇప్పుడు చూడండి అన్న, మనము ఎప్సిలాన్ నాట్ యొక్క యూనిట్స్ని కనుక్కోవాలి. ఈ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క యూనిట్స్ని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? 1/, ఇది కింద వస్తుంది కదా ఫోర్స్, అవును సార్, F ఇంటూ కింద R స్క్వేర్, పైన ఏముంది? Q స్క్వేర్, అవునా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇది ఛార్జ్ కదా నాన్న? అవును సార్. ఛార్జ్ ఫార్ములా ఏంటి? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు Q/T, అందరు తెలుసు, అవునా? Q ఈక్వల్ టు ఏమొస్తుంది సార్? IT, అవునా? రైట్. అంటే ఇక్కడ Q వచ్చింది కదా, IT హోల్ స్క్వేర్ రాసుకుందామా? అవునా? I నేమ్ రాస్తాం యాంపియర్ కదా, డైమెన్షన్ ఫార్ములాలో, అవునా కదా? సరే SI యూనిట్స్ కావాలన్నా? సరే SI
యూనిట్స్. సరే ఫస్ట్ ఎస్ఐ యూనిట్స్, నెక్స్ట్ డైమెన్షన్ ఫార్ములా తీద్దాం. చలో సో ఫైనలీ కులుమ్ స్క్వేర్, ఛార్జ్ అయితే కులుమ్ అంటాం, కులుమ్ స్క్వేర్ అపాన్ ఫోర్స్ ఏమంటాం న్యూటన్, డిస్టెన్స్ ఏంటి మీటర్ స్క్వేర్. సార్ ఎక్స్ప్లోర్ నాట్ యొక్క యూనిట్స్ ఇదేనా, కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. వెరీ గుడ్, ఇదేనా ఇంతే. ఓకేనా, అర్థమైందా? సో వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ కింద ఏముంది, ఎక్స్ప్లోర్ నాట్ ఉంది. ఎక్స్ప్లోర్ నాట్ యొక్క యూనిట్స్ ఏంటి, కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్, కులుమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ కింద రాస్తున్నా. కిందది ఏమవుతుంది, పైకి పోతుంది కదా, రైట్, అవునా కదా? వెరీ గుడ్, శబాష్. కులుమ్ స్క్వేర్ అపాన్ న్యూటన్ మీటర్ స్క్వేర్, కులుమ్ స్క్వేర్ అపాన్ న్యూటన్ మీటర్ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ ఏమైంది, పైకి పోయింది. అంటే సో ఫైనల్లీ కే యొక్క వాల్యూ ఏంటి, 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కులుమ్ స్క్వేర్. ఓకేనా, వెరీ గుడ్. అయితే ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా అనుకుందాం. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ప్లోర్ నాట్, సరేనా? ఓకే, ఫార్ములా ఏంటిది, చార్జ్ ఈక్వల్ టు ఏంటి, ఐటీ అని ఉంది. ఏమని రాస్తాం, ఏటీ అని రాస్తాం, అవునా? యాంపియర్, కరెంట్ని యాంపియర్, టైం అంటే టైమే, స్క్వేర్ ఉంది కదా స్క్వేర్, అపాన్ న్యూటన్ అంటే ఫోర్స్ది కదా, ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోండి, m1 L1 T⁻². ఇదేంటి మీటర్ స్క్వేర్ అంటే లెంత్ స్క్వేర్, అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చిందన్నా, a² T² అపాన్ m1 L³ T⁻², అవునా? అవును. సో పైకి వెళ్తే ఏమవుతుంది అన్నీ సార్, m⁻⁻1 అవుతుంది, L⁻³ అవుతుంది. వెరీ గుడ్. సో T⁻4 అవుతుంది కదా, అవునా? వెరీ గుడ్. సో మిగిలింది a², అవునా? సో ఫైనల్లీ మీకు వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని చెప్పేసి అడిగితే మీరు ఇది రాయాలి నాన్న. ఓకేనా. సో వెరీ గుడ్, షబ్బాస్. ఒక్కసారి చెక్ చేస్తా రికార్డ్ అవుతుందో లేదా వీడియో. ఓకే, రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం. వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి నాన్న, నోట్ అన్నాను. ఇప్పుడు నోట్ ఏంటంటే, నోట్ రాసుకోండి. ఏంటంటే ఈ ఫోర్స్ ఫార్ములా ఏమొచ్చింది, KQ1 Q2 అంటే KQ²/R². డిఫరెంట్ చార్జెస్ ఉంటాయి, Q1 Q2/R², అవునా? KQ1 Q2/R² వస్తుండే, అవునా కాదా? అవును సార్, కరెక్టే మీరు అన్నది. చల్, సో ఇప్పుడు నోట్లో ఏం రాస్తారు అంటే, కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా కులుమ్స్ ఫోర్స్ నోట్లో రాయాలి. కులుమ్స్ force is applicable only for point charges. ఓకేనా, కులుమ్స్ ఫోర్స్ అనేది ఓన్లీ పాయింట్ చార్జెస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా, అర్థమైందా? F is equal to KQ1 Q2/R² రాసినామా? K అంటే ఏంటి, 1/4πε0 Q1 Q2/R². ఇన్ కేస్ చార్జెస్ సేమ్ ఉంటే 1/4π, చూడండి చార్జెస్ సేమ్ ఉంటాయి, ఇదైతే తెలుసు కదా, 1/4πε0 Q²/R², అవునా? చలో, సో ఇదైతే మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఈ ఫోర్స్ అనేది సార్ నాకు ఒక చిన్న డౌటు, మీరు ఓన్లీ ఈ కులుమ్స్ ఫోర్స్ అనేది పాయింట్ చార్జెస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి మీరే అన్నారు. ఈ పాయింట్ చార్జ్ ఏంటి సార్, నాకు కొత్త అనిపిస్తుంది. పాయింట్ చార్జ్ అంటే ఏంటంటే నాన్న, చూడండి చెప్తా. మీ దగ్గర సరే ఒక మెటాలిక్ బాల్ ఉంది నాన్న, ఓకేనా? మీ చేతిలో మెటాలిక్ బాల్ ఉంది. ఈ మెటాలిక్ బాల్ పైన నేను పాజిటివ్లీ చార్జ్ వేసేసిన మొత్తం, సరేనా? ఓకే, దీని యొక్క రేడియస్ R అనుకుందాం, సరేనా? అయితే ఇది ఒక పాయింట్ చార్జ్ లాగా కనిపిస్తుందా? నో, ఇట్ ఈజ్ నాట్ ఏ పాయింట్ చార్జ్. ఎందుకు అనంటే ఇట్ ఈజ్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ అని చెప్పేసి అనాలి. ఎందుకు అంటే ఆ బాల్ పైన మొత్తం అన్ని చార్జెస్ నిండా ఉన్నాయి, అవునా కాదా? చార్జెస్ అన్ని నిండి ఉన్నాయి. అవును సార్, కరెక్టే సార్ మీరు అన్నది, ఫుల్ చార్జెస్ ఉన్నాయి కదా, ఫుల్ చార్జెస్ దానిపైన
నిండి ఉన్నాయి. అందుకోసం అది పాయింట్ చార్జ్ కాదు, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ అని చెప్పేసి అంటాము. అర్థమైందా? యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్ అని చెప్పేసి అంటాం. మరి పాయింట్ చార్జ్ అని ఏమంటాం? సరే సరే ఉండండి. ఇది మీ చేతిలో పడితే పట్టుకుంటే సార్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జెస్ ఇది అని చెప్పేసి అన్నాము చూసి కదా. అవును. అయితే ఇదే చార్జ్డ్ బాడీని, ఇదే మన మెటాలిక్ స్పియరిక్ బాడీని 10 కిలోమీటర్ దూరంలో పెట్టినా అప్పుడు మీరు అక్కడనే కూర్చొని చూడండి. ఓకేనా? నేనేం చేసిన, ఆ మెటాలిక్ బాల్ని, పాజిటివ్లీ చార్జ్ మెటాలిక్ బాల్ని 10 కిలోమీటర్ దూరంలో పెట్టి మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడనే కూర్చోండి, అక్కడ నుంచి చూడండి అన్న. ఎట్లా కనిపిస్తుంది అన్న? చిన్నగా కనిపిస్తుంది కదా సార్. కరెక్టే సార్, అది చిన్నగా కనిపిస్తుంది. ఆ చిన్నదే పాయింట్ చార్జ్, ఆ చిన్నదే పాయింట్ చార్జ్. అంటే సార్ ఈ పాయింట్ చార్జ్నే మనం 10 కిలోమీటర్ దూరము నడుచుకుంటూ పోయి దీన్ని చూస్తే యూనిఫామ్లీ చార్జ్డ్ బాడీ లాగా మారుతుంది. నిజమేనా? వెరీ గుడ్, వెల్ డన్, శబాష్, వెల్ డన్, కరెక్టే నాన్న మీరు అన్నది. అంటే యూనిఫామ్ బాడీని, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్డ్ బాడీని, చార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. అవునా? రైట్. అయితే దీన్నే పాయింట్ చార్జ్ లాగా మార్చాలంటే ఏం చేయాలి? దూరం పోయి పెట్టాలి. ఓకేనా? అర్థమైందా? సో వెరీ గుడ్, శబాష్. అయితే సార్ నాకు ఒక డౌట్ ఉంది. సరే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఇది కరెక్టా కాదా, ఈ ఫార్ములా అప్లై చేయొచ్చా లేదా మీరు నాకు చెప్పండి. చెప్తా. డౌట్ ఏంటి అంటే నా దగ్గర ఒక పెన్ ఉంది సార్. ఓకే తీసుకోనా, ఇది పెన్ను. ఓకే, చిన్న పాయింట్ చార్జ్ ఇక్కడ తీసుకున్నా నేను, సరేనా? ఓకే, ఇదేంది చార్జ్ Q1. దీనిపైన ఉన్న చార్జ్ సార్, ఇది పెన్ను కదా, ఈ పెన్ పైన చార్జ్ అయితే మొత్తం నిండా ఉంది సార్. ఇదైతే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీ. అవునా కాదా? వెరీ గుడ్. దీనిపైన ఉన్న చార్జ్ Q2 అనుకుందాం సార్. సరే బేటా అనుకుందాం. అయితే దీని యొక్క సెంటర్లో నుంచి వెళ్ళి దీని యొక్క డిస్టెన్స్ నేను R తీసుకుంటా. సరే బేటా తీసుకో సార్. ఇది పాయింట్ చార్జ్, ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ చార్జ్. అయితే సార్ నేను ఈ ఫార్ములా అప్లై చేయొచ్చా? K ఇంటూ Q1 Q2/R² అప్లై చేయొచ్చా? నో, చెయ్యరాదు. నాట్ పాసిబుల్. ఎందుకు అనంటే ఇది ఒకటేమో యూనిఫామ్లీ చార్జ్, ఒకటేమో పాయింట్ చార్జ్. ఇదేంది? పాయింట్ చార్జ్. అవునా? అయితే ఇటువంటి కేసెస్లో మనం సాల్వ్ చేయరాదు. ఓకేనా? నాట్ పాసిబుల్. ఓకేనా? అయితే ఉంటే ఖచ్చితంగా 2 పాయింట్ చార్జెసే ఉండాలి. సార్ నేను ఇంకోటి పెన్ను తీసుకొని ఇక్కడ పెడతా, అప్పుడు పెన్ తీసుకొని పెడతా నేను, అప్పుడు సరే దాన్ని క్యాల్కులేట్ చేయడం కోసం సపరేట్ మెథడ్ ఉంది, అది నేను చెప్తాను. సరే ఇప్పుడైతే మీకు అర్థమైంది ఏంటంటే మన ఫోర్స్ యొక్క ఫార్ములా పాయింట్ చార్జెస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు మన ఫోర్స్ అనేది మీడియం పైన డిపెండ్ అవుతుందా? ఎస్ బేటా, మీడియం పైన డిపెండ్ అవుతుంది. సార్ నిజమా? అవును బేటా నిజమే. సో ఇది కూడా రబ్ చేసేస్తున్నాను నేను, సరేనా? సరే, సో ఎఫ్ ఫోర్స్, కులమ్స్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ మీడియం. ఓకేనా? మీడియం పైన డిపెండ్ అవుతుంది నాన్న. చూడండి, అయితే గాలిలో, అంటే గాలి అంటే ఈ గాలి కాదు, స్పేస్లో అక్కడ గాలి ఉండదు కదా, అది ఆ వ్యాక్యూమ్లో, అప్పుడు అక్కడ 2 చార్జెస్ మీరు తీసుకుంటే ఒకటి Q1 ఒకటి Q, ఈ రెండింటి మధ్యలో వచ్చిన ఫోర్స్ F0 అనుకుందాం, సరేనా? ఏమొస్తుంది? K ఇంటూ Q1 Q2/R² కదా. అవును, K వాల్యూ ఏంటి? 1/4πε0 Q1 Q2/R². సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. అయితే ఆ చార్జెస్లనే, ఇది స్పేస్లో ఉన్నాయి కదా, ఈ చార్జెస్లోనే ఎయిర్లో తీసుకొచ్చిన, ఎయిర్ మీడియంలో, సరేనా? అంటే ఈ గాలిలోనే ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. రైట్, కరెక్టే. ఇక్కడ పెట్టిన Q1ని, ఇక్కడ పెట్టిన Q2ని, సరేనా? ఆ డిస్టెన్స్. అయితే ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా, ఇది మీడియంలోకి ఎంటర్ అయిందా? అయితే మీడియంలో ఎంటర్ అయినప్పుడు దాని యొక్క ఫోర్స్ Fm అనుకుందాం, సరేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న? 1/4π
అయితే ఇక్కడ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఇక్కడ పర్మిటివిటీ ఇన్ ఏ మీడియం అంటే సార్ ఓకే అంటే ఇది మీడియంలో ఉన్నది కాబట్టి ఇక్కడ మీడియం రాసారా, అవునా కరెక్టే. అర్థమైందా? అర్థమైందా? సో వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు మీ ఇష్టం, గ్లాసులలో అంటే రెండింటి మధ్యలో ఒక గ్లాస్ ముక్క పెట్టండి, గ్లాస్లో అది ఒక మీడియం కదా, అప్పుడు కూడా ఏం రాయాలి, FM = 1/4π EM × Q1 Q2 R² రాయాలి నానా. ఓకేనా? వెరీ గుడ్, షబాష్. ఇప్పుడు చూద్దాం నాన్న. ఇప్పుడు ఏంటంటే రిలేటివ్ పర్మిటివిటీ. ఓకేనా సార్, ఇది వేరే టాపిక్, చిన్న టాపిక్ అయిపోతుంది. రిలేటివ్ పర్మిటివిటీ ఓకేనా, ఆఫ్ రిలేటివ్ పర్మిటివిటీ. అంటే ఈ రిలేటివ్ పర్మిటివిటీ ఏంటంటే K తోటి మనం ఇండికేట్ చేస్తాం నాన్న. ఈ K అంటే ఏంటంటే చూడండి సార్ 9 × 10⁹ అది కాదు, ఇది వేరు అది వేరు సరేనా. దానికి ఒక ఫార్మ్ ఏంటంటే ద రేషియో ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం అపాన్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఓకే, అర్థమైంది కదా. పర్మిటివిటీ ఆఫ్ మీడియం అంటే సార్ ఇంతకుముందు రాశారు EM అని, అదేనా? వెరీ గుడ్, అదే. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ సార్ ఇంతకుముందు రాశారు E0 అని, అదేనా? వెరీ గుడ్, అదే. సో ఫైనల్లీ K = ఫార్ములా ఏమి వచ్చిందన్న, EM/E0 వచ్చింది, అవునా? వెరీ గుడ్, షబాష్. అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ K టర్మ్స్ లో రాయాలి, ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. రైట్ ద ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K అంటే పర్మిటివిటీ, రిలేటివ్ పర్మిటివిటీ టర్మ్స్ లో రాయండి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? అయితే మనకేం తెలుసు, ఎయిర్లో అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇదేనా? చూడండి, F = 1/4πε0 Q1 Q2 R², ఇదే కదా ఫార్ములా, అందరు తెలుసు కదా. సార్ తెలుసు, ఇది ఎయిర్లో కాబట్టి ఇది కూడా ఎయిర్ అనా? అవును సార్. F0 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు E0 ఏనా? అవును సార్, కరెక్ట్. అయితే ఎయిర్లో మీడియంలో ఇంతేనా? వెరీ గుడ్. సో 1 ఇది 2 అనుకుందాం, సరేనా? ఓకే సార్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 1/2ని చేస్తా, సరేనా? 1/2 F0/F1. ఓకే, ఏమొచ్చిందనా సార్? EM/E0 వస్తుంది, అవునా? EM పర్మిటివిటీ ఇన్ మీడియం పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్, ఇదే కదా, చిన్న విషయం కదా, తెలుసు కదా ఇదైతే. వెరీ గుడ్. సో ఫైనల్లీ F0/Fm ఈజ్ ఈక్వల్ టు EM/E0 ఏంటన్నా? EM/E0 K. ఫైనల్లీ ఏమర్థమైందనా? వచ్చిందా? రైట్ ద ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K అంటే ఇదేనా? వెరీ గుడ్, ఇదేనా? ఓకేనా అర్థమైందా? సో వెరీ గుడ్, షబాష్. సో ఫైనల్లీ ఒక చిన్న క్వశ్చన్, గాలిలో ఉన్నప్పుడు, చిన్న క్వశ్చన్ అంటే స్పేస్లో ఉన్నప్పుడు రెండు ఛార్జ్ల మధ్యలో ఉన్న ఫోర్స్ 20 న్యూటన్స్ వచ్చింది. ఓకేనా? అదే నేను ఎయిర్లో తీసుకొచ్చా అంటే ఈ గాలిలో, ఓకేనా? ఇది స్పేస్లో అంటే నెక్స్ట్ ఒక మీడియంలో అనమాట, అంటే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆ డస్ట్ పార్టికల్స్ యొక్క రిలేటివ్ పర్మిటివిటీ 2 అనుకుంటున్నా, సరేనా? సరే సార్. అప్పుడు ఫోర్స్ ఎంత అవుతుంది, ఆ మీడియంలో మన ఫోర్స్ ఎంత వస్తుంది అని క్వశ్చన్లో అడిగాడన్న. అర్థమైందా? స్పేస్లో ఉన్నప్పుడు ఫోర్స్ ఇంత అంట, గాలిలో డస్ట్ పార్టికల్స్ ఉండే గాలిలో యొక్క రిలేటివ్ పర్మిటివిటీ 2 అంట, ఓకేనా? ఓకే. అయితే మన చార్జెస్ని ఆ గాలిలో పెడితే కనుక ఫోర్స్ అనేది ఎంత వస్తుంది అని క్వశ్చన్లో అడిగిండు. ఫార్ములా ఏంటి అదేనా? ఏది? F0/Fm కదా. F0 20, Fm కనుక్కోవాలి, K వాల్యూ 2, అవునా? వెరీ గుడ్. సో ఇదేంది? Fm కదా, సారీ Fm. సో Fm = ఏమొచ్చింది? 20/2. సో ఫైనల్ ఎంత వచ్చింది? సార్ మాకు అర్థమైంది. ఏమర్థమైంది సార్? మీడియంలో ఫోర్స్ అనేది తగ్గుతుంది, స్పేస్లో ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంతేనా? వెరీ గుడ్, వెల్ డన్, షబ్బాష్. సో ఈ క్లాస్లో ఇది సరిపోతుంది అన్న, ఓకేనా?
సో ఇంకా దీనికంటే కూడా ఎక్స్టెండ్ చేసే అవసరం లేదు. ఈ దాంట్లోనే మొత్తం ప్రతి ఒక్క పాయింట్ని నేను కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? దీనికి సంబంధించిన న్యూమరికల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అప్పటికంటే మీరు చదువుకుంటూ ఉండండి. సో ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరికైతే నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి అన్న. ఉంటాను మరి. బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్.